ఈరోజు మా అల్లుడు ఖుషి బర్త్డే సందర్భంగా మేము నవనాథ సిద్ధేశ్వర దేవాలయం సిద్ధలగుట్ట ఆర్మూర్కి వెళ్ళాము. ఇది ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వెళ్ళే మార్గంలో రైట్ సైడ్ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు 50 రూపాయల కార్ పార్కింగ్ టోకెన్ తీసుకున్నాము. మనము చూడొచ్చు, పాములాగా స్నేక్ లాగా ఉంది రోడ్డు పైకి ఎక్కడానికి. చాలా గుట్టలు ఉన్నాయి అండ్ రాళ్ళు ఉన్నాయి. రాళ్ళ మీద రాళ్ళు మనుషులు పేర్చినట్టే ఉన్నాయి, కానీ సహజంగా ఏర్పడ్డ రాళ్ళు ఇవి. అక్కడి నుంచి అలాగే ముందుకు వెళ్తూ పైకి వెళ్ళాము. కొండ ఎక్కుతున్నప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. మనం చూడొచ్చు, ఇక్కడ వెళ్తుంటేనే మనకు ఎల్లమ్మ తల్లి దేవాలయం ఒకటి దర్శనమిస్తుంది రోడ్డు మధ్యలోనే. ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేవాలయం చూడాలి. మనం పైకి వెళ్ళిన తర్వాత అసలు ఇంత పెద్ద గుట్ట ఎక్కామా అన్న ఫీలింగ్ ఉంది. పైన అంత ఓపెన్ ఉంది. ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం మా అల్లుడు బర్త్డే సందర్భంగా. ఎక్కడికి వెళ్దాం అన్ని ప్లేసులు చూస్తూనే ఉంటే దగ్గరలో ఉన్న ఆర్మూర్ పట్టణాన్ని ఆనుకొని ఉన్న సిద్ధులగుట్టకి ఇంతవరకు వెళ్ళలేదు. ఒకసారి వెళ్దామని చూస్తే చాలా బాగుంది. అసలు చూడదగ్గ ప్రదేశం అని చెప్పొచ్చు. ఎక్కడెక్కడికో వెళ్తాం మనము వెకేషన్స్కి కానీ సమ్మర్ కానీ పిల్లలు తీసుకొని వెళ్ళడానికి ఎక్కడికో వెళ్తాం. బట్ ఇక్కడ మన దగ్గరలోనే ఆర్మూర్ పట్టణం పక్కనే ఆనుకొని సిద్ధేశ్వర ఆలయం గుట్ట ఉంది అని ఒకసారి వెళ్ళి చూస్తే చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు, మనం పైకి వచ్చేసాం. ఇక్కడ మన కార్ పార్కింగ్ కూడా విశాలంగా ఉంది. కార్ పార్క్ చేసాము. శివాలయంకు దారికి మనము ఈ విధంగా వెళ్ళడానికి లైన్ క్యూలో వెళ్ళాము. వెళ్తున్నప్పుడు మనకు కొండలు మొత్తం చూసారా, ఎంత బాగున్నది. ఇక్కడ చిన్న గుహ ఉంది. ఇక్కడ బాణం గుర్తు ఉంది కదా, ఆ బాణాల గుర్తుతోటి మనము దీన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి, లేకపోతే మనకు దారి మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఒక పర్సన్ మాత్రమే ఒకసారి వెళ్ళొచ్చు, అంత చిన్న గృహ అనమాట. అది కూడా వంగి వెళ్ళాలి. సో ఆ విధంగా శివాలయంకి మనం ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్నాం దర్శనంకి. చూస్తున్నారా ఎంత గుట్టలలో మరియు గుహల్లో ఉంది. ఇక్కడ మెయిన్ విశేషం ఏమిటంటే దీన్ని శ్రీ నవనాథ సిద్ధేశ్వర దేవాలయం అంటారు. సిద్ధలగుట్ట అంటే ఒక మునులు ఋషులు ఉంటారు కదా, అప్పట్లో ఋషులు మునులు వాళ్ళు తపస్సు చేశారనమాట. ఇక్కడ 9 మంది మునులు వచ్చి ఈ కొండని సెలెక్ట్ చేసుకొని మన తపస్సుకు చాలా బాగుంది అని చెప్పేసి ఈ కొండని సెలెక్ట్ చేసుకొని ఈ కొండ గుహల్లో తపస్సు ఆచరించారనమాట. సో ఆ విధంగా 9 మంది ఋషులు తపస్సు చేసిన ప్లేసెస్ మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ మనము ఇక్కడ శివాలయం దర్శనం వేసుకుంటున్నాం. లోపలికి వెళ్ళగానే బండ కిందనే మంచి గుడి ఏర్పాటు చేశారు. వావ్, సూపర్. కొంచెం కింద మార్బల్స్ వేశారు. అదేవిధంగా దేవుని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అర్చనకు 20 రూపీస్ టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకొని మనకు స్వామివారి పేరు మీద అర్చన చేయించాము. పూజ చేయించి తీర్థప్రసాదాలు తీసుకొని అక్కడ నుంచి బయలుదేరుతూ మనం ఇప్పుడు మచ్చేంద్రనాథుడు అండ్ యమలింగం ఉన్న గుహలోకి వెళ్ళబోతున్నాం. ఇది ఫస్ట్ గుహ. దాని తర్వాత దాని నుండి మళ్ళీ ఇంకో మార్గంలో ఇంకో గుహ ఉంటుంది. ఆ మార్గంలోకి వెళ్తే ఇక్కడ మచ్చేంద్రనాథ్ అని ఒక ముని అనమాట. ఆయన పేరు మచ్చేందర్ అని ఒక ముని. ఆ మచ్చేంద్రనాథ్ ముని శివుణ్ణి ఇక్కడ కొలువు వేసుకొని పూజ చేశాడనమాట. అతను ఇక్కడ తపస్సు ఆచరించాడు. అందుకోసం దీన్ని మచ్చేంద్రనాథ్ అని చెప్పేసి నిజమైన స్వయంభూ రాతి లింగం అక్కడ మనం దర్శనం చేసుకున్నాం. అక్కడ నుంచి బయటకు రాగానే మనకు ఎదురుగా ఇంకో గుహ ఉంటుంది. దాన్ని యమలింగం అని అంటారు. సో అక్కడ కూడా ఒక లింగం ఉంటుంది. సో దాంట్లో కూడా వెళ్ళాము. మా బుడ్డోడు అయితే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు. వారి సైజు కరెక్ట్ సరిపోయింది. అది మాకైతే చాలా కష్టమైంది. మనిషి వెళ్ళడానికి అసలు సాధ్యం కాని గృహలాగా ఉంది. అయినా కూడా కష్టపడి అందులోకి వెళ్ళాము. సో వెళ్ళి చూసామన్నమాట. ఇంత బయటకు రావడానికి అసలు ఎక్కడ కూడా ప్లేస్ ఏం లేదు. అన్ని బండలే ఉన్నాయి, గుండ్లే ఉన్నాయి. అంత లోపలికి, చాలా లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా సొరంగ మార్గం లాగా గుహలు ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా వెళ్ళి దర్శనం చేసుకుని దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. అదేవిధంగా అక్కడ ముని ఎవరైతే తపస్సు చేశారో ఆయన సమాధిలోకి వెళ్ళాడు అనమాట. సజీవంగా సమాధికి వెళ్ళాడు. అంటే బతుకున్నప్పుడే సమాధిలోకి వెళ్ళి అక్కడ మన సమాధిని కూడా చూడవచ్చు. ఆ ఋషి యొక్క సమాధి అక్కడ ఉంది. అదేవిధంగా ఇంకో గుహలోకి లోపలికి వెళ్తే అక్కడ దుర్గామాత దర్శనమిస్తుంది. స్వయంగా దుర్గామాత నిజంగా చూస్తుందేమో అన్న విధంగా మేము దర్శనం చేసుకున్నాము దుర్గామాతని కూడా. అందులోకి రావడానికి కూడా చాలా కష్టమైంది. అక్కడ దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు.
అదేవిధంగా ఆ ముని ఎవరైతే తపస్సు చేసి బతికుండగానే సమాధిలోకి వెళ్ళాడు, అక్కడ సజీవంగా ఉన్నప్పుడు ఆ సమాధిలోకి వెళ్ళిన సమాధి కూడా మనం చూసాం అక్కడ. అదేవిధంగా దీని నుంచి ఈ గుహ నుంచి బయటకు వస్తున్నప్పుడు మనకు ఇక్కడ రామాలయం ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు నిజంగా ఉన్నట్టు ఒక గుడి ఉంది. దాని దర్శనం చేసుకున్నప్పుడు ఇక్కడ నవసిద్ధ గృహులు ఉన్నారు. వీళ్ళు గోరఖ్నాథ్, అజంగధర్నాథ్, ఛత్రపట్నాథ్, అడభంగనాథ్, కాణినాథ్, మచ్చేంద్రనాథ్, చౌదరీంద్రనాథ్, రణవనాథ్, భరతనాథ్ అని 9 మంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారు. అదేవిధంగా ఇక్కడ కోనేరు ఉంది, చాలా బాగుంది. ఊట బావి ఉంది. ఊట బావి అయితే నిజంగా ఇల్లు ఎంత శుద్ధంగా ఉన్నాయంటే వాటర్ ప్యూరిఫై చేసిన తర్వాత ఎంత బాగుంటాయో అంత బాగున్నాయి. వాటర్ చాలా తెల్లగా ఉన్నాయి. ఇక్కడ అయ్యప్ప స్వామి మందిరం కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏకశిల స్తూపం చూస్తున్నాం మనం, ధ్వజము ఒకటే శిల్పంతో మనం ఇక్కడ ధ్వజం అల్లారు. అండ్ అదేవిధంగా కొంచెం పైన వెళ్తే మంచి ఓపెన్ ప్లేస్ ఉంది. సంక్రాంతి సందర్భంగా ఈరోజు 14/1/2026 మా ఖుషి అల్లుడు బర్త్డే. సంక్రాంతి రోజే పుట్టాడు. సో దానికోసమనే మేము వెళ్ళాము స్పెషల్. సో ఇక్కడ కాసేపు పైన ప్లేస్ ఉంటే కైట్స్ కూడా సరదాగా ఎగిరేసాము. అక్కడ నుంచి వస్తూ ఉంటే వ్యూ చాలా బాగుంది. ఆర్మూర్ పట్టణం మొత్తం కనిపిస్తుంది. సో అక్కడ చూస్తుంటే అక్కడ హనుమంతుడు మందిరం కూడా ఉంది. అదేవిధంగా ఒకటే శిలతోటి చేసిన గజస్తంభం ఉంది. పైనుంచి కింద దాకా ఒకటే శిల్పంతో చెక్కారనమాట, దాని స్పెషాలిటీ. అక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది. అక్కడ నుంచి రాబుద్ది కావట్లేదు. అక్కడే ఆగిపోయి ఫోటోలన్నీ తీసుకున్నాము. మంచి షూటింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ వివరాల ప్రకారము ఆర్మూర్ పట్టణానికి ఆర్మూర్ అనే పేరు ఎలా వచ్చిందంటే 9 మంది మునులు ఋషులు తపస్సు చేస్తూ ఒక 6 మునులు వేరే ప్లేస్కి వెళ్ళిన ఒక 3 మునులు మాత్రం ఇక్కడే తపస్సు చేస్తున్నారు. ప్రతిసారి 6 వెళ్ళారు, 3 ఉన్నారు, 6 వెళ్ళారు, 3 ఉన్నారు, 6 వెళ్ళారు, 3 ఉన్నారు అని 6 అని పేరు వచ్చిందని అక్కడ చెప్పారు. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. అదేవిధంగా కోనేరు చాలా స్పెషల్గా ఉంది. అండ్ అక్కడ నవగ్రహాల ఆలయం కూడా ఉంది. చూస్తున్నారు కదా వ్యూ, మొత్తం ఆర్మూర్ పట్టణం మొత్తం కనిపిస్తుంది పైకి వెళ్ళిన తర్వాత. అసలు కింది నుంచి చూస్తే ఇలా ఉంటుందా అని మనం ఎప్పుడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఎక్కడికో మంచి ప్లేస్ల గురించి విజిట్ చేయడానికి వెళ్తాం, కానీ మన దగ్గరలో ఉంది, మన ఆర్మూర్ పట్టణంలో ఇంత మంచి లొకేషన్ ఉందని చెప్పేసి మాకు తెలిసింది. బట్ మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాము. అక్కడ నుంచి వచ్చేటప్పుడు అసలు మనసు ఒప్పుకోలేదు. ఇంకక్కడే ప్రశాంతంగా ఉందన్నమాట. అక్కడే టైం చాలా స్పెండ్ చేయాలనిపించింది. కానీ మనం మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి కదా, సో తప్పలేదు. ఆ విధంగా పూజ చేసుకొని మా అల్లుడి బర్త్డే అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. అండ్ గుడి దగ్గర వచ్చేటప్పుడు మరి కింద చూడొచ్చు మీరు, ఎవరైతే ఆ నవసిద్ధులు తపస్సు చేశారో ఆ విగ్రహాలు కూడా కింద మనకు దర్శనమిస్తాయి. అక్కడ కూడా మేము ఆగి కొద్దిసేపు ఫోటోలు తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. ఈసారి ఖచ్చితంగా వెకేషన్స్కి పిల్లలు తీసుకొని ఈ ప్లేస్ మాత్రం పక్కా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.